నమస్తే నాన్న అందరికి. అరే ఈ వీడియో ప్రతి ఒక్క కులం వాళ్ళకు షేర్ చేయండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వీళ్ళందరినీ. ఈ మధ్యలో కులాల మీద బాగా వీడియోలు చేశారు కదా, మా కులం ఇట్లా మా కులం ఇట్లా అని ప్రతి ఒక్క కులం వాళ్ళు చేసారు. ఎవ్వరు చూడు ఒక్కటే మెన్షన్ చేసారు, మా కులంలో నాన్ వెజ్ లేని మేము బుక్క తినము, మా కులంలో మేము నగలు బాగా వేసుకుంటాము, మేము చాలా అందంగా తయారయ్యి మేము ఫంక్షన్ లో పోతాము, మేము పట్టు చీరలు ఘనంగా కడతాము, సో మేము అందరూ కలిసి కట్టుగా ఉంటాము, ముఖ్యంగా మా జోలికి వస్తే మాకు పౌరుషం ఎక్కువ, సో ఒక్కొక్కరికి తాట తీస్తామని చెప్పేసి అని. ఇంకా మా వరంగల్ వాళ్ళు అయితే ఇంకా ముందడుగు వేసారు, మాకు బాణా పొట్టాలు ఉంటాయి మా వరంగల్ వాళ్ళకని. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మరి ఇవన్నీ లేని కులం ఏంటిది నాకు అది ఒక్కటి చెప్పండి. అన్ని కులాలు ఇవే చెప్పారు కదా, మరి ఇవన్నీ లేని కులం ఏంది? ఈ నగలు లేంది, ఈ బట్టలు లేంది, ఈ పౌరుషాలు లేంది, ఏ కులమో చెప్పండి. చిన్న పోరాడికి కూడా పౌరుషం ఉంటది ఈ కాలంలో. దీని కులంతో సంబంధం ఏంటరా? ఒక్కరన్న కులం అని చెప్పుకుంటున్నారు, ఘనంగా తింటాం తాగుతామని. కానీ ఒక్కగి అనాథ పిల్లలకు ఆదుకుంటాము, ఇంకా కష్టాల్లో ఉన్న పెద్ద మనుషులను చూస్తాము, లేకపోతే ఎవరన్నా ఇట్లా గొడవలు పడుతుంటే వాళ్ళని పోయి మేము సెటిల్ చేసి వాళ్ళకు మంచిగా ఒక దారి ఇస్తాము. ఇలాంటివి మాత్రం ఎవ్వడు మెన్షన్ చేయలేదు. సమాజానికి సంబంధించి ఎవరు చూడు మేము తింటాము తాగుతాము ఇదే చెప్పి. పౌరుషం ఇంకా ఎవరికి లేదురా పౌరుషం? అందరికీ ఉన్నాయి పౌరుషాలు, అన్ని కులాలకు ఉంటాయి కదా.